డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారు రాష్ట్రపతి భవన్లో విశిష్ట ఆతిథ్యం అందుకున్న తొలి భారతీయ సాహిత్యవేత్తగా గుర్తింపు పొందారు. 2014 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 26 వరకు వీరు రాష్ట్రపతి భవన్లో విడిది చేశారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై పుస్తకాలు వ్రాశారు. వీరి కథా సంపుటి మొలకల పున్నమి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కారం 2011 సంవత్సరంలో లభించింది. ప్రసిద్ధ సాహిత్యవేత్త సునీల్ గంగోపాధ్యాయ చేతుల మీదుగా తాను తామ్రపత్రం అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి రాయలసీమ కథా సాహిత్యంపై పిహెచ్డి చేసి పట్టా పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి రాయలసీమ కక్షల కథలపై ఎంఫిల్ పరిశోధన చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి రైటర్ ట్రావెల్ గ్రాంట్ ద్వారా శాంతినికేతన్లో పర్యటించారు. మొలకల పున్నమి, గ్రీష్మభూమి, దేవరశిల, రావణ వాహనం, పాపాగ్ని కథలు, గంగమ్మ పూలు కథలు వెలువరించారు. కడప వైభవం, సిపి బ్రౌన్కు మనమేం చేశాం, అనంతపురం చరిత్ర పుస్తకాలకు సంపాదకత్వం చేశారు. నేల దిగిన వాన, యురేనియం పల్లె నవలలు రాశారు. తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనంపై పరిశోధన చేసి తొలి తెలుగు శాసనం రచన వెలువరించారు. రాయలసీమ ఫ్యాక్షనిజంపై హిరణ్య రాజ్యం, శాంతినికేతన్ పర్యటన అనుభవాలతో నేను చూసిన శాంతినికేతన్, చరిత్ర వ్యాసాలతో మట్టి పొరల మధ్య మహాచరిత్ర, సాహిత్య వ్యాసాలతో దీపమాను, పత్రికా వ్యాసాలతో ఎర్రచందనం దారిలో, తమిళ కూలీలు, కథనం రచనలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ మొదటిసారిగా లక్షద్వీప్లో ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమానికి తెలుగు సాహిత్యకారుడిగా హాజరయ్యారు. వీరి నవల నేల దిగిన వాన శ్రీ యోగి వేమన విశ్వవిద్యాలయం కడప ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నూతనంగా వెలువరించిన 1 నుంచి 6 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాలకు మరియు 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. వీరి కథలు పలు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.